Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో అన్నకు కీలక పదవి ఇచ్చుకున్న పవన్. జనసేనలో కొణిదెల నాగబాబు అత్యంత కీలక నాయకుడు. జనసేనాని పవన్ కళ్యాణ్కు స్వయాన అన్న. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఏడాది క్రితం నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని టీడీపీ అధికారికంగా ప్రకటించింది. దీంతో నాగబాబుకు ఏ క్షణమైనా మంత్రి పదవి ఎక్కొచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. మరి ముఖ్యంగా ఒకరికి మంత్రి పదవి ఇచ్చేందుకు బెర్త్ ఖాళీగా ఉంది. దీంతో ఆ ఒక్కటి నాగబాబుతో భర్తీ చేయొచ్చని జనసేన గంపెడ ఆశలు పెట్టుకుంది. అనంతరం నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇది కూడా నాటకీయ పక్కేలో సాగింది. ఏదో శాఖకు చైర్మన్గా నియమిస్తారని టీడీపీ అనుకూల పత్రిక కథనం రాసింది. ఇదంతా టీడీపీ పెద్దలే చేయించారని పవన్ కళ్యాణ్ అనుమానించారు. కానీ టీడీపీ పెద్దల ఆలోచనల్ని తలకిందులు చేస్తూ నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తారని అబద్ధ ప్రచారాల్ని నమ్మొద్దంటూ జనసేన అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. ప్రస్తుతం శాసన మండలిలో జనసేన తరఫున ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాగబాబును మంత్రి చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకనో ఆ పని మాత్రం చంద్రబాబు చేయలేదు. దీంతో మంత్రి పదవిపై నాగబాబుతో పాటు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆశలు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబును ఏపీ పర్యావరణ, అటవీ శాఖకు సంబంధించి గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ రెండు శాఖలకు పవన్ కళ్యాణ్ మంత్రిత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుతో ఎలాంటి సంబంధం లేకుండానే తన అన్నకు కేబినెట్ హోదా కల్పిస్తూ పవన్ కళ్యాణ్ పదవి ఇప్పించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నాగబాబును కేబినెట్లోకి తీసుకోవడానికి చంద్రబాబు అయిష్టంగా ఉన్నారనే సమాచారంతోనే పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు జనసేన నాయకులు చెబుతున్నారు. టీడీపీ వైపు నుంచి నాగబాబుకు అభినందనలు చెప్పినట్టుంది. నాగబాబుకు కేబినెట్ పదవి దక్కడం వెనుక అసలేం జరిగిందో వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే చంద్రబాబు తన అన్నకు మంత్రి పదవి ఇవ్వరనే నిర్ణయానికి వచ్చిన తరువాతే పవన్ మరో అడుగు ముందుకేసినట్టు జనసేనలో ప్రచారం సాగుతోంది.